నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద అటెండెన్స్ లేదని హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారంటూ గేట్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులు తమకు ఆరోగ్య పరిస్థితులు బాగోలేక హాజరు శాతం లేదని, డాక్టర్స్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ చూపించినా కూడా కనికరించడం లేదని వాపోయారు. వారు మీడియాతో మాట్లాడుతూ తమకు హాల్ టికెట్స్ ఇవ్వకపోవడం వల్ల ఒక విద్యా సంవత్సరాన్ని మేము నష్టపోతామని, దయచేసి మాకు హాల్ టికెట్స్ ఇవ్వాలని ఎంత ప్రాధేయపడినా వీసీ రిజిస్ట్రార్ కనికరించడం లేదంటూ ఆందోళనకు దిగామని, తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు. మీరు సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మీరు ఇంత వీటికన్నా కావాలని చెప్పేసి మా పోరాటం. కన్సిడర్ చేయమని అడగండి. మీరు కూడా టీచర్లు అవుతారు కదా, మీరంతా కూడా టీచర్లు అవుతారు. సార్ మీరు చెప్పండి, సార్ చెప్తాను. సార్ వచ్చి దానికి ఏం చేస్తే చేరాలో ఆ నామకేమో దాని ప్రకారం అటెండెన్స్ అనే గందరగోళం జరుగుతూ ఉన్నది. దీనికి మేము లా విద్యార్థులకు కూడా బాధితులమైన ఇప్పుడు పీజీ విద్యార్థులు దాదాపు ఒక 70 మంది వరకు ఎగ్జామ్ రాయలేకపోయిన పరిస్థితి ఉండే. దానిలో కొంతమందిని ఎగ్జామ్ రాయమని చెప్పి పంపించడం జరిగింది. ఇంకొక 20-25 మంది విద్యార్థుల వరకు పాపం ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో ఉన్నారు. వారి గురించి మేము డీసీ గారిని మాట్లాడడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ డీసీ గారు అందుబాటులో లేరు, మమ్మల్ని కలవలేకపోయినారు. మేము కూడా వాళ్ళని కలవలేకపోయినాము. యువజన కాంగ్రెస్ తరఫున కూడా చాలామందితో ఫోన్లు చేసే ప్రయత్నంలో ఉంటే నేను బిజీగా ఉన్నా అని చెప్పి మాట్లాడకుండా పక్కకు తప్పుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ విద్యార్థులు ఇప్పుడు పీజీ వీళ్ళు 2వ సంవత్సరం చదువుతూ ఉన్నారు. ఈ 2వ సంవత్సరం చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ జీవితం ఆల్రెడీ 1 ఇయర్ ఇక్కడ ఈ కాలేజీలో చదివింది. 2వ సంవత్సరం కూడా ఈ కాలేజీలో చదివి వాళ్ళు బయటికి పోవాలనుకున్నారు. ఆల్రెడీ కొంతమంది నెట్ టు టెట్ ఎగ్జామ్స్ రాసిర్రు. కీ పేపర్లో చూసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా ఉన్నది. వీళ్ళ భవిష్యత్తుతోటి ఆడుకోకుండా వాళ్ళకి ఎగ్జామ్స్ రాయనిచ్చి కావాలంటే దానికి అడిషనల్గా ఇంకేదన్నా వర్క్ ఇచ్చి ఒక ఏమంటారు రికార్డ్స్ రాయమనో లేకపోతే అడిషనల్గా ఏదైనా ఫీజు కట్టమనో ఇంకేమన్నా పనిష్మెంట్ లాంటివి ఇచ్చినా మంచిదే, కానీ ఎగ్జామ్స్ రాయనియాలి అని చెప్పి
విజ్ఞప్తి చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేకుండా పోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు ఎగ్జామ్స్ అలౌ చేయాల్సిందిగా మేము పీసీ గారిని కానీ రిజిస్ట్రార్ గారిని కానీ కోరుతున్నాం. పర్సెంటేజ్ దేనిది పర్సెంటేజ్ వాస్తవం చెప్పలే. ఇప్పుడు కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు, పేదరికం వాళ్ళు ఉంటారు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్కరు ఉంటారు అన్న, వివిధ కారణాల వల్ల వాళ్ళు హెల్త్ కండిషన్ ఉంటుంది, కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు రాలేకపోతారు. మనకు కొద్దిగా దృష్టి ఉంచుకొని ఇస్తే హాల్ టికెట్ ఎగ్జామ్ రాస్తాం. ఇంకొంతమందికి ఏమైతే సిద్దిపేట నుంచి వచ్చింది. మీ దగ్గర మా సిస్టర్ని తీసుకొచ్చిన మార్నింగ్ 6 కల్లా వచ్చాను నేను. మార్నింగ్ 6 నుంచి వెళ్ళి ఇప్పటికి వితౌట్ లంచ్ మొత్తం పొద్దున్న నుంచి మొత్తం వేడి చేయించడే. ఏది 40% తను ఇప్పుడు ప్రెగ్నెంట్. తన రెస్పాన్సిబిలిటీ మన వీళ్ళు కాలేజీలో అడిగే మ్యారేజ్ చేసాం, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సరే అనేసి మొన్న రీసెంట్గా వస్తే అది సెకండ్ సెమ్ ఎగ్జామ్ రాశాం. ఇప్పుడు థర్డ్ సెమ్కు మస్తు ఇబ్బంది పెడుతున్నారు. ఏది బస్కి వచ్చిన మార్నింగ్ 6కి. అప్పటి నుంచి ఇదే పరిస్థితి. పొద్దున్న నుంచి వీళ్ళందరూ బాధపడు. వాళ్ళు ఒకసారి వాళ్ళ యజమాని దగ్గరికి తీసుకెళ్ళి ఒకసారి మాట్లాడదాం. కనీసం మాట్లాడితే కూడా రెస్పాండ్ అవుతలేరు. ఏమన్నా అంటే అటెండెన్స్ లేదు, అటెండెన్స్ ఎందుకు లేదు, కనీసం మరి హెల్త్ ప్రాబ్లం ఉన్నది మేము రాలేము కదా ఇక్కడికి. వచ్చి అయితే మేము ఏం చదువుకోలేము. మొత్తమే నన్ను రెస్ట్లో ఉండమన్నారు. రెస్ట్లో ఉండమన్నదాన్ని ఎట్లా వస్తాయి, ఎట్లా రాస్తే ఇక్కడికి వచ్చి మా ప్రాబ్లం చెప్తే కన్సిడర్ అయితే ఓన్లీ అటెండెన్స్ లేదు ఇది ఒకటే మాట మాట్లాడుతున్నారు. మరి వీళ్ళ జీవితాలు ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అని ఆలోచించలేరు. ఇప్పుడు అనవసరంగా 1 ఇయర్ మాకు వేస్ట్ అవుతుంది. కావాలంటే మరి టీసీలు ఇస్తారా అంటే అది కూడా కాదు. మేము వేరే కాలేజ్ పోయి చదువుకునేటట్టు లేదు. ఇప్పుడు అనవసరంగా 1 ఇయర్ వేస్ట్ చేస్తుంది. వల్ల నేను కాలేజ్కి రాలేకపోయినా. ఫస్ట్ సెకండ్ సెమిస్టర్స్ నేను కరెక్ట్ రాసిన, రెగ్యులర్ ఉన్నా. కాకపోతే ఈ ఒక సెమిస్టర్ మాత్రమే నేను రాయలేకపోతున్నాను. నాకు హాల్ టికెట్ ఇష్యూ చేయమంటే హెల్త్ మెడికల్ సర్టిఫికేట్ అన్ని పెట్టినాక కూడా నాకు పర్మిషన్ ఇస్తలేరు. పర్సంటేజ్ కావాలి, అటెండెన్స్ కావాలని చెప్తున్నారు. నాకు హెల్త్ బాగాలేక నేను రాలేకపోయినా, అయినా కూడా నాకు హాల్ టికెట్ ఇష్యూ చేస్తలేరు. 2 అవుతుంది ఇప్పటికి కూడా. ఇక్కడనే తిండి లేకుండా ఇక్కడనే నిలబడి ఉన్నాను.